హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి. మరో 2 గంటల్లో రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులైతే విడుదల చేయబోతున్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ రోజు నుంచి రైతుల ఖాతాలలోకి దాదాపు ఈ యొక్క 3,459 కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారండి. సో, దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కో రైతుకు గాను రూ. 8,000 విడుదల చేస్తున్నారు. ఈ డబ్బులనేది మనకు ఎప్పటినుంచి పడతాయి? ఎవరెవరికి వస్తాయి? ఎవరెవరికి రావు? ఈ విషయాలన్నీ గూడా క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు. ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి గూడా షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కొన్ని పథకాలనైతే ప్రవేశపెట్టాయండి. వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకమే రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక్కో ఎకరాకి రూ. 6,000 చొప్పున డబ్బులు ఇస్తుంది. ఈ యొక్క రూ. 6,000 అనేది మనకు ఫస్ట్ విడత కింద ఇస్తుంది. రెండో విడత కింద రూ. 6,000 ఇస్తుంది. టోటల్‌గా రూ. 12,000 వరకు ఒక సంవత్సరానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అందివ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా వానాకాలం సీజన్‌కు సంబంధించినటువంటి రైతు బంధు పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కారైతే సిద్ధమైంది. అందుకు సంబంధించి ఇప్పుడు మనకు డబ్బులు విడుదల చేసేందుకు ఈ రోజు నుంచి అందరి ఖాతాలలోకి విడుదల చేయాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావించడం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ రోజున పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన మనకు 21వ విడత డబ్బులనైతే విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క 21వ విడత డబ్బులనేది మనకు ఈ రోజు నుంచి భారీ బహిరంగ సభ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్వహించి కంప్యూటర్‌లో, డీబీటీలో పద్ధతుల ద్వారా బటన్ నొక్కి నేరుగా ఖాతాలకు విడుదల చేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు డబ్బులనేది ఎప్పటి నుంచి పడతాయి అనే విషయానికొస్తే, ఈరోజు మనకు డబ్బులు విడుదల చేసిన తర్వాత అనంతరం మనకైతే పడతాయి. అయితే చాలా మందికి డబ్బులైతే రావండి ఈసారి. సో, ఎవరెవరికి రావు అనే విషయం పైన మనకొక అప్డేట్ అయితే వచ్చింది. సో, దాన్ని నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ మరియు సహాయం వంటి పథకాలు చిన్న మరియు సన్నకారు రైతులకు ఎటువంటి అడ్డంకులు లేకుండా పొందాలని, ప్రతి రైతు ప్రత్యేక గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ పొందాలని వ్యవసాయ శాఖ సూచిస్తుంది. సో, ఇది వచ్చేసి మనకు రైతు గుర్తింపు కార్డు కండి. ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చేసి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే, మన దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళి అక్కడైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ చాలామందికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కార్డు సంఖ్య పొందలేదు. ఈ నేపథ్యంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందుతుందా అనే సందేహం తలెత్తింది. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. రైతుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వబడుతుంది. రాబోయే కాలంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వ్యవసాయ వ్యవసాయ సంబంధిత అన్ని రకాల సబ్సిడీలను ఈ గుర్తింపు సంఖ్య ఆధారంగానే ఇవ్వబడతాయి. ఈ గుర్తింపు సంఖ్య గనక లేకపోతే ఇవన్నీ కూడా మీకు ఇవ్వబడవు. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన రైతులకు ఏటా రూ. 6,000 3 విడతలుగా విభాగించి రైతుల ఖాతాలలోకి నేరుగా డీబీటీ పద్ధతిలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఈ పథకం కింద 20 విడతల డబ్బులను విడుదల చేసినటువంటి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా 21వ విడత నిధులను విడుదల చేయడానికి ఈ గుర్తింపు సంఖ్య పొందడం అవసరం. అన్ని సాధారణ సేవా కేంద్రాల్లో అనగా కామన్ సర్వీస్ సెంటర్లలో రైతుల వివరాలను ఉచితంగా నమోదు చేసుకుని గుర్తింపు సంఖ్య ఇవ్వబడుతుంది. ఇప్పటి వరకు గుర్తింపు సంఖ్య పొందని రైతులు తమ ఆధార్ కార్డు, అలాగే భూమి పత్రాలు తీసుకొని ఆధార్ కార్డుకి అనుసంధానించబడినటువంటి మొబైల్ నెంబర్‌ని తీసుకొని సాధారణ సేవా కేంద్రాలు అనగా సీఎస్‌సి సెంటర్‌కి మనకు వెళ్తే అక్కడ శిబిరాలలో పాల్గొంటే మనకు దీనికి సంబంధించి నేరుగా ఈ యొక్క ఏదైతే ఈకేవైసీ ఉందో సో, దాన్నైతే చేస్తారు. రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై అయితే చేస్తారు. సో, ఈకేవైసీ ప్లస్ రైతు గుర్తింపు కార్డు ఇవి 2 చేసుకున్నట్లయితే మనకు నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ యొక్క సబ్సిడీ పథకాలు కావచ్చు, ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కావచ్చు, అన్ని పథకాలు కూడా అయితే రావడం జరుగుతుంది. సో, మనకు 21వ విడత వస్తుందా? రాదా? ఇంకా చాలామందికి గుర్తింపు సంఖ్య అనేది రాలేదు. అయినా సరే డబ్బులు వస్తాయా? రావా? అని గనక వచ్చినట్లయితే సో, ఖచ్చితంగా ఎవరైతే ఈసారి 21వ విడతకి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోలేదో వాళ్ళకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం
2 కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. డిసెంబర్ 30 తారీఖు లోపల ఎవరైతే ఈ యొక్క యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఆ నంబర్ గనక మీరు గాని తీసుకోకపోతే మీకు ఎటువంటి పథకాలైతే ఇంక వర్తించవనమాట. ఈ విధంగా అయితే మనకు రూల్ పెట్టింది. ఇక మనకొచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అర్హుల ఖాతాలలోకి ఈ రోజున డబ్బులైతే విడుదల చేస్తుంది కదా! అందులో ఒకే కుటుంబంలో 2 లేదా 3 కంటే ఎక్కువ మంది రైతులుంటే, ఒక రైతు కంటే ఎక్కువ మంది ఉంటే అటువంటి కుటుంబాలని పక్కన పెట్టిందండి ఇప్పుడు. వారికి డబ్బులు రావు. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్‌లో డబ్బులు పొందాలి అనుకునేవారు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఈకేవైసీ పీఎం కిసాన్ పథకానికి ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మనకు కొన్ని కొత్త రూల్స్‌నైతే ప్రవేశపెట్టింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రోజు నుంచి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1 ఎకరా పొలం కలిగిన వారికి రూ. 6,000 చొప్పున నేరుగా అర్హుల ఖాతాలలోకైతే విడుదల చేస్తుంది. ఈ డబ్బులనేది మీరు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ రోజున మీకు డబ్బులు వస్తాయా రావా అనేది క్లారిటీ వస్తుంది. ఫ్రెండ్స్ మనకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే లింక్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. డబ్బులనేది ఖాతాల్లోకి పడిన తర్వాత మీరు చెక్ చేసుకోండి. 1 ఎకరా పొలం కలిగిన వారికి 6,000, 2 ఎకరాలు కలిగిన వారికి 12,000. ఇలాగ మనకి ఇక నుంచి 10 రోజుల పాటు డబ్బులైతే పడతాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు 5 రోజుల్లో అయితే డబ్బులైతే పూర్తిగా వేసేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మనకు వేసిన తర్వాత వెంటనే మనకు ఈ అమౌంట్స్ కూడా అయితే పడతాయి. ఒకసారి మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ ఏవైనా ఇన్‌యాక్టివ్‌లో ఉంటే బ్యాంక్ అకౌంట్‌లను కూడా మీరు యాక్టివేట్ అయితే చేయించుకోండి. యాక్టివేట్ చేయించుకొని ఎవరైతే రెడీగా ఉంటారో వారికి మాత్రమే డబ్బులైతే వస్తాయి. ఇక మిగిలినటువంటి వారికి ఎటువంటి రూపాయి కూడా రాదనమాట. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.